గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 30వ తారీఖున జూలై 30న కొంతమంది అధికారులను పిలిచి గిరిజన సంక్షేమం, మహిళల సంక్షేమం కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇక నుంచి డోలీ మోతలు ఉండకూడదు, కనిపించకూడదు అన్నారు. డోలీ మోతలంటే అది ఒక చిన్న డోలీ లాగా కట్టి ఇలా మోసుకొని పోతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు వెహికల్స్ వెళ్ళినప్పుడు సో అప్పుడు ఒక కర్రకి గుడ్డ కట్టి గుట్టలో మోసుకొని పోతారనమాట. డోలీ మోతలు అంటారు. ఓకే, ఆ డోలీ మోతలు అనేవి ఇక ట్రైబల్ ఏరియాస్లో ఉండకూడదు. మీరు ఇమ్మీడియట్గా ట్రై కార్స్ని మీరు ఇవ్వండి, జీసీసీలని ఇవ్వండి, ఇమ్మీడియట్గా అన్నీ మిగతావన్నీ కూడా యాక్టివేట్ చేయండి అని మానవీయ కోణంలో మీరు ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ ఇచ్చారు అధికారుల మొత్తానికి. వీ షుడ్ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హిస్ కన్సర్న్. హ్యాస్ కన్సర్న్. గ్రామీణ ప్రాంతాల్లో డోలీలో మోయటం అనేది కరెక్ట్ కాదని ఆయనకి అనిపించింది. అప్పుడు ఒక మాట కూడా అన్నారు, ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ని మీరు యాక్టివేట్ చేయండి, యాక్టివేట్ చేసి వాటి ద్వారా ఇవన్నీ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైంలో దోలీలు మోయటం అనేది ఒక అన్ఫార్చునేట్ ప్యాథటిక్ కండిషన్ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మొత్తం టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచం అంతా నడుస్తుంటే ఇంకా పాపం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా లేకుండా వెనక్కి ట్రైబల్స్ని దోలీలు పట్టుకొని పోవటం ఏంటని ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. దీన్ని మనం పెట్టి చూస్తే ఈరోజు ఏం జరిగిందంటే, అంటే ఈరోజు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ఎంపీడీఓ అని ఒక ప్రభుత్వాధికారి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే మేబీ వేర్ ఈస్ దట్ ఏఎస్ఆర్? ఏ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనంతగిరి మండల్ అని ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాస్ క్యారీడ్ ఇన్ ధోలీ. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఒక ప్లేస్లో అనంతగిరి అనే మండలంలో ఒక ప్రభుత్వ అధికారి ట్రైబల్ ఏరియాకి పోయాడు, గవర్నమెంట్ అధికారి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు రోగం వచ్చేసింది. ఆయనకు రోగం వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీని ధూళీలు కట్టుకొని రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ ఏరియాస్లో మీరు ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఒక ధోళీ మోత అనేది ఉండకూడదు, మీరు ఇమ్మీడియట్గా ట్రైబల్ ఏరియాస్ మొత్తాన్ని మీరు ట్రై కార్స్ ఇచ్చేసి జీసీసీలు మొత్తం యాక్టివేట్ అన్నారు. అన్ఫార్చునేట్లీ అదే గవర్నమెంట్ అధికారి సిక్ అయితే అతన్ని డోలీలో మోయాల్సి వచ్చింది. అది యాక్చువల్గా న్యూస్. ఇది దానికోసం ఇది నేను చెప్పాను. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఏం అనకూడదు, ఎందుకంటే ఆయన అధికారులకు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రభుత్వం ప్రెస్ మీట్ ముందు న్యూస్ పేపర్లకి చెప్తున్నారు, అధికారులకు ఆర్డర్ ఇచ్చాము, ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు ఎలా ఉండిద్దంటే ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ ఫ్రీ స్టేట్గా చేస్తాము, ఎవడో లంచం తీసుకోవడానికి లేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు, ప్రెస్ ముందు చెప్తారు. ఇప్పుడు మా లంచం లేకుండా గవర్నమెంట్లో పనులు అవ్వవు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అని అంటే, ప్రభుత్వ ఉద్యోగి కనీసం 2 వీలరు, ఒక చిన్న కారు లేకపోతే ఎంపీడీ అంటే మిడిల్ క్లాస్ జాబు. ఓకే, గ్రూప్ 3 జాబ్ అనుకోండి, ఆ గ్రూప్ 3 జాబు కనీసం 2 వీలర్ అయితే ఉంటుంది కదా. మరి అతనే వెళ్ళలేనటువంటి ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే అతనే సిక్ అయితే అతన్నే ట్రైబల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీనే దొరిలు కట్టుకొని మోయాల్సి వచ్చింది. సో మనం అదే నేను చెప్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి కన్సర్న్ ఉంటే సరిపోదు, ఫోకస్ కూడా ఉండాలి అని అంటున్నాను. కన్సర్న్ ఉంటే సరిపోదు, ఫోకస్ కూడా ఉండాలి. గవర్నమెంట్ ఫోకస్ అదే మనం పదే మాట్లాడుతున్నాము. మనల్ని అరెస్ట్ చేయటమే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, మనల్ని అరెస్ట్ చేయటమే వాళ్ళు ఎయిమ్గా పెట్టుకొని
వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటింగ్ చేయటం వల్ల వాళ్ళ టైం అంతా ఫోకస్ అంతా పోతే ఇక్కడ ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది కదండి. చదువుకునే పిల్లవాడికి పలానాని కొట్టాలరా అని చెప్పి వాడి మీద మైండ్లో బాగా పగ పెంచితే వాడు చదువుకునేది ఎప్పుడు? చదువుకునే పిల్లవాడిని నువ్వు బాగా పలానాని కొట్టాలని నూరు పోసావు, వాడికి చదవడు, పగ పగ పగ, వాడు ఎక్కడ దొరుకుతాడని ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. ప్రభుత్వ పరిపాలన చేయాల్సినటువంటి అధికారులు, ప్రభుత్వ పరిపాలన చేయాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, మీరు పరిపాలన వదిలేసి పగ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిట్టిన వాళ్ళని వదలకూడదని చెప్పి పగతో తిరిగేవాడు పరిపాలన చేయడానికి టైం ఉండదుగా, ఫోకస్ ఉండదు కదా, ఫస్ట్ మైండ్ డైవర్ట్ అయిపోయింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఓకే. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో అదే కాకుండా ఇది ఒక హిందువులు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది ఒక హిందువులో. దిస్ ఆర్టికల్ వాజ్ రిటర్న్ బై పి సుజాత వర్మ అంట, హిందూలో వచ్చింది అది. ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, హాస్టల్స్ మార్డ్ బై మిస్ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ స్ట్రగుల్ టు సెటప్, ఏదో హాస్టల్ పేరు ఏదో చెప్పారండి, హాస్టల్స్, I'll just tell. గురుకుల పాఠశాల, గురుకుల హాస్టల్స్లో పిల్లలు పారిపోతున్నారట. మనకందరికి తెలియనిది ఇదంతా కూడా ఏంటంటే, ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు సమ్వాట్ బెటర్. నేను అందుకే ఐ ఫాలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. వాళ్ళు ఎక్కడో రిమోట్ విలేజ్లో నుంచి ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం తీసుకుని ఒక చిన్న ఆర్టికల్గా కన్వర్ట్ చేసి బ్యూటిఫుల్గా రాస్తున్నారు వాళ్ళు. మన ఊరికే ఇదంతా గొడవల్లో ఉండి మనం సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నాం కానీ, బట్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. హిందూ న్యూస్ పేపర్, ఐ మీన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, ఇట్ కెన్ బి హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఇక్కడ ఒక ఆర్టికల్, బ్యూటిఫుల్ ఆర్టికల్ రాసింది అమ్మాయి పి సుజాత వర్మ. ఆ అమ్మాయి ప్రకారం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు గురుకుల పాఠశాల హాస్టల్స్లో పిల్లలు పారిపోతున్నారట, హాస్టల్స్ నుంచి పారిపోతున్నారట. ఎందుకంటే వాళ్ళని పాములు గరుస్తున్నాయట హాస్టల్స్లో, గురుకుల పాఠశాలల్లో పాములు గరుస్తున్నాయట. అంటే మినిమం సేఫ్టీ మెజర్స్ కూడా మనం తీసుకోకుండా పిల్లలకి పాములు గరిసేటువంటి పరిస్థితి వస్తే పిల్లలు ఉంటారా చదువుకునే వాళ్ళు? చూడండి ఇక్కడ ఆర్టికల్, నేను ఇవన్నీ లింక్ ఇస్తాను మీకు. ఓకే, నో కాంట్రవర్షియల్, నో ఎలిగేషన్స్, ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఆల్ ది ఆర్టికల్స్ రిటర్న్ బై ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. ఓకే, మార్డ్ బై మిస్ట్రస్ట్, ఐఎమ్ రీడింగ్ దట్ టైటిల్, మార్డ్ బై మిస్ట్రస్ట్, మాలడైస్, మియాగర్ గ్రాంట్స్. అంటే మియాగర్ గ్రాంట్స్ అంటే సరిగ్గా సరిపోయినంత డబ్బులు ఇవ్వట్లా వాళ్ళకి. వెల్ఫేర్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్ట్రగుల్ టు స్టెప్ అప్. వెల్ఫేర్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్ట్రగుల్ టు స్టెప్ అప్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన పేరే స్కూల్స్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కూల్స్ ఆర్ స్ట్రగులింగ్ టు స్టెప్ అప్ అని ఒక టైటిల్ పెట్టి అమ్మాయి ఆర్టికల్ రాసింది. ఓకే, బీట్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మేకింగ్ మల్టిపుల్ అటెంప్ట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ క్యాంపసెస్. క్యాంపస్ నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, పట్టుకుని వస్తున్నారు మళ్ళీ వార్డన్లో. ఆడు పారిపోవాలని చూస్తున్నాడు, వార్డన్లో పట్టుకొని వస్తారు. ఈ ఫ్యూ అదర్ సఫరింగ్ స్నేక్ బైట్స్, కొంతమంది పాములు గరుస్తున్నాయట. ది వెల్ఫేర్ హాస్టల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ఇన్ న్యూ లేట్లీ ఫర్ ఆల్ ది రాంగ్ రీజన్స్. వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రాంగ్ రీజన్స్ మీదనే రిపోర్ట్లు వస్తున్నాయి. డిస్పైట్ కన్స్టెంట్ ఎఫర్ట్స్, ప్రాబ్లమ్స్ కంటిన్యూ టు ప్లేగ్ the hostels meant to uplift students from marginalized sections. Finds P. Sujata Verma, the journalist of Hindu. This is the title link. లోపలికి వెళ్ళి చదివితే అమ్మాయి బ్యూటిఫుల్ ఆర్టికల్ రాసింది, మీకు లింక్ ఇస్తాను, మీరు చదువుకోండి. ఓకే, అదే నేనేమన్నానంటే, ఇప్పుడుగా మనం గవర్నమెంట్ని మేము ఎలిగేషన్ చేయట్లా. మీరు ఫోకస్ షిఫ్ట్ అయితే, ఇప్పుడు ఇట్లాంటి చాలా మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఫోకస్ షిఫ్ట్ అయితే మీరు పరిపాలన చేయలేరు అని అంటున్నారు. వదిలేండి మమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆర్టికల్ రాశారు, నాలంటో చెప్తున్నాడు, మీకు ఉపయోగపడేది, ప్రభుత్వానికి ఉపయోగపడేది. మీడియా మీద మీరు ఉక్కుపాదం వేశారు. 35-36 ఛానల్స్ని మీరు లిస్ట్ చేసి, రవీంద్రారెడ్డి కేసులో 36 ఛానల్స్ లిస్ట్ చేసి దాంట్లో నాది కూడా పెట్టి నన్ను కూడా మీరు హెరాస్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, అర్థం అది. ఓకే, మీడియా జోలికి వస్తే ఇట్లాంటి చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ నుంచి డివేట్ అయిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేది. ఇక మీరు చరిత్రలో మీ మీద భయంకరంగా చెడ్డపేరు వచ్చేది. దయచేసి మాలాంటి వాళ్ళ మీద, మీడియా మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా
తిట్టారు అంటే మమ్మల్ని తిట్టారు కదా అని చెప్పి వేల మంది 5 కోట్ల మంది జనాల్ని మీరు రోడ్డు మీదకి నెట్టకూడదు. ఓకే, పరిపాలన వదిలేసి పగున్నవాడు వెంటబడితే 5 కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి, వెల్ఫేర్ హాస్టల్స్లో స్టూడెంట్స్కి పాములు గరిసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ పి సుజాత వర్మ అనే అమ్మాయి రాసింది. ప్రభుత్వం ప్లీజ్ సి, నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఇస్తున్నా, చూసి చదువుకోండి మీరు. యూ రీడ్ ఇట్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, రీడ్ ఇట్, దట్ ఆర్టికల్. Without verification, Hindu newspaper will never write article. Okay, as far as my knowledge is concerned. Thank you.